హలో అండి, వెల్కమ్ టు చిన్నీస్ టేస్టీ ఫుడ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ దోసకాయ టమాటో కర్రీ. ఎలా చేయాలో చూపిస్తాను. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఈ కర్రీ చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. దోసకాయ టమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు: పెద్దుల్లిపాయలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. దోసకాయ 1/2 kg తీసుకొని చెక్కు తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే ముందు దోసకాయలో చేదు అనేది చూసుకోవాలి, లేదంటే కూర అంతా చేదు అనేది వస్తుంది. టమాటో 4 పెద్దవి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, పచ్చి కొబ్బరి, అల్లం, చిన్నుల్లిపాయలు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తాలింపు గింజలు, కారం సరిపడినంత. తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు వేగినాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. ఉల్లిపాయలు వేగినాక సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేయాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ గల్లుప్పు వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూసారా, ఇలాగా ఆయిల్లో పైకి ఎలా వస్తుందో టమాటా మగ్గినాక. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దని వేయాలి. ఆ కప్లోనే కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. మసాలా అనేది అడుగంటకుండా మాడకుండా చూసుకోవాలి. మసాలా వేగినాక ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. మంటని స్లిమ్లో పెట్టుకొని 5-6 నిమిషాల వరకు ఇప్పుడు మూత తీసి చూసారా అండి, వాటర్ అనేది ఎలా వచ్చిందో. దోసకాయ కర్రీలో వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దోసకాయలోనే వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దోసకాయలు మగ్గినాక ఇప్పుడు కారం సరిపడినంత వేసుకొని రెండు నిమిషాలు మగ్గనిచ్చి కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, దోసకాయ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.